ఇక ఆచార్యతో బిగ్గెస్ట్ డిజాస్టర్ చూసిన కొరటాల శివకు దేవరా చిత్రం బిగ్ రిలీఫ్ ఇచ్చిందనే చెప్పాలి. ఇక ఆచార్య తర్వాత కొరటాల సర్వైవ్ అవుతారా అనే అనుమానం చాలా మందిలో మొదలైంది. ఇక ఎన్టీఆర్కి కొరటాల ఎలాంటి రిజల్ట్ ఇస్తారో అని ఎన్టీఆర్ ఫ్యాన్స్ టెన్షన్ పడని రోజు లేదు. ఇక దేవరా రిలీజ్ అయిన తర్వాత మొదటి రోజు టాక్ చూశాక కొరటాల పనైపోయింది అనుకున్నారు. కానీ ఎన్టీఆర్ స్టామినా దేవరాని సక్సెస్ తీరం వైపు నడిపించింది. ఇక ఎన్టీఆర్ సత్తా కొరటాల దర్శకత్వ లొసుగులను డామినేట్ చేసింది. ఇక దాంతో కొరటాల ఆచార్య డిజాస్టర్ మరక నుంచి బయటపడ్డారు. ఇక ఇదిలా ఉండగా ఇప్పుడు దర్శకుడు శంకర్ వంతు వచ్చింది. ఇక ఇండియన్ 2తో రీసెంట్గా బిగ్గెస్ట్ ఫ్లాప్ని చవిచూశారు శంకర్. మరి రామ్ చరణ్తో చేసిన గేమ్ చేంజర్తో శంకర్ మళ్ళీ కంబ్యాక్ అవుతారా, ఇండియన్ 2 మరకను గేమ్ చేంజర్తో తుడిచిపెడతారా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇక రీసెంట్గా విడుదలైన గేమ్ చేంజర్ టీజర్ పాన్ ఇండియా ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. ఇక జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివతో దేవరా మూవీ తీసి గట్టెక్కాడు. మరి ఇప్పుడు గేమ్ చేంజర్ మూవీతో రామ్ చరణ్ గట్టెక్కుతారా అనేది ఇప్పుడు క్యూరియాసిటీగా మారింది.